ఎలా ఉందన్న హనుమాన్? అన్న హనుమాన్ సినిమా కోసం ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచో అసలు వెయిట్ చేస్తున్నా. అసలు ఆ ట్రైలర్ చూసే ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మత్తిపోయిందన్న. అసలు చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి అసలు ఈ రేంజ్ యాక్టింగ్ మొన్న ఒకటి జాంబీ సినిమా చూసాం. అసలు ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి యాక్టింగ్ ఏందన్న, ఒక పెద్ద స్టార్ పెద్ద హీరోలకి పోటీగా వెళ్ళిపోతున్నాడు. నిజంగా నిజంగా అంటే నిజంగా చాలా చాలా బాగుందన్న. తీసింది తక్కువ బడ్జెట్ అయినా కానీ అన్న, మన ఆదిపురుష్ సినిమా వచ్చింది చూడు, ఆ విజువల్స్ దాడిపోయింది అన్న. సినిమా ఆ విజువల్స్ దాడిపోయింది అంతే. మనం గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఫీల్ అవుతారు కానీ ప్రభాస్ ఫ్యాన్స్, ఎందుకు మనం మాట్లాడకూడదు కానీ ఆ విజువల్స్ దాడిపోయింది. వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. అసలు నిజంగా ఆ యాక్టింగ్ అయితే మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ అంటేనే మనం చెప్పక్కలేదు. కానీ మొన్న జాంబీ రెడ్డి తర్వాత ఈ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. ఈ సినిమా ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కదా, ఇప్పుడు కార్తికేయ లాగా ఓ రేంజ్ హిట్ అవుతుంటావు. డెఫినెట్ గా నిజంగా ఆ విజువల్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ అసలు నిజంగా ఎంత అంటే ఎంత బాగుందంటే, ప్రొడక్షన్స్ వాల్యూ చూస్తుంటే మరి ఎన్ని కోట్లు పెట్టారో తెలియదు కానీ అన్న, నిజంగా ఒక వేరే లెవెల్ పోయిందన్న. సూపర్ అన్న. ఇప్పుడు చిన్న హీరోని మన తెలుగులో థియేటర్లు చాలా తక్కువ ఇచ్చారు, నార్త్ లోని థియేటర్లు ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ థియేటర్లు పెరిగే అవకాశం ఉందా అన్న? ఇప్పటి వరకు అయితే సినిమా థియేటర్లు చాలా థియేటర్లు రిలీజ్ అయింది. డెఫినెట్ గా కార్తికేయ 2 లో కూడా థియేటర్లు ఫస్ట్ ఇవ్వలేదు. తర్వాత సినిమా టాక్ తెలుసుకుని థియేటర్లు వచ్చాయి. ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడు థియేటర్లు చాలా థియేటర్లు దొరుకుతాయి. ఎందుకంటే సినిమా అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఆ లెవెల్లో ఉంది. ఆ రేంజ్ యాక్టింగ్, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, గ్రాఫిక్స్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. న్యాచురల్ గా అనిపించింది మొత్తం కూడా. సూపర్ ఉందన్న సినిమా అయితే, మామూలు లేదు. అల్టిమేట్ అంతే. చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి ఈ రేంజ్కి వెళ్ళడం అనేది, అది కూడా పెద్ద హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్కి వెళ్ళడం అనేది మాత్రం చాలా గ్రేట్ విషయం. ఆల్ ది బెస్ట్ అన్న. మనోడు చెప్పింది అంతే. నెక్స్ట్ సినిమాకి అయితే మాత్రం వేరే లెవెల్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయక్కల. థ్యాంక్ యూ.